వైద్య వృత్తిలో ఉండి ఇతరులకు ప్రాణాలు పోయాల్సిన వారు తమ ప్రాణాల్ని బలి తీసుకున్నారు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి సైతం ఏం కాదని భరోసా ఇచ్చే ఆ దంపతులు 3 ఏళ్ల పసిపాపతో పాటు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దంపతుల వాట్సాప్ చాట్లో పోలీసులు ఏం కనుగొన్నారు? చిన్నారిని చంపి ఆ దంపతులు కూడా చనిపోయేంత కష్టం వారికి ఏమొచ్చింది? పాప నేను కలిసి చనిపోతాం, నువ్వైనా కష్టాలు పడకుండా ప్రశాంతంగా ఉంది. మీ ఇద్దరూ లేకుంటే నేనెందుకు? కలిసే చనిపోదాం, చావైనా బతుకైనా ముగ్గురం కలిసే ఉందాం. ఓ భార్యాభర్తల మధ్య వాట్సాప్లో జరిగిన చాటిది. సెరిబ్రల్ పాల్సీ వ్యాధితో పాప పుట్టిందని, ఎదుగుదల లేకుండా బుద్ధిమాంద్యంతో జీవితాంతం ఇబ్బంది పడుతుందని ఆవేదన చెందిన తల్లిదండ్రులు 3 ఏళ్ల చిన్నారి ప్రాణాలు తీసి తమ ప్రాణాలను తీసుకోవడం కుటుంబ సభ్యులనే కాదు, స్థానికుల్ని సైతం కంటతడి పెట్టిస్తోంది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన కుంభా తాతయ్య ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తూ 3 పిల్లల్ని కష్టపడి ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు గోపి ఒంగోలు రిమ్స్లో ఎంబీబీఎస్ చేస్తున్న సమయంలో సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శంకరకుమారి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారడంతో తల్లిదండ్రుల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. భోపాల్ ఎయిమ్స్లో మత్తు వైద్యుడిగా గోపి, అదే ఆసుపత్రిలో నర్సుగా శంకరకుమారి పనిచేస్తున్నారు. వీరికి 3 ఏళ్ల కిందట పాప మౌనిహ పుట్టింది. తమ ప్రేమకు ప్రతిరూపంగా అమ్మాయి పుట్టిందని మురిసిపోయిన దంపతులకు ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పాపలో శారీరకంగా, మానసికంగా సరైన ఎదుగుదల లేకపోవడంతో వైద్యులను సంప్రదించగా సెరిబ్రల్ పాల్సీ అనే మెదడు సంబంధిత వ్యాధితో చిన్నారి బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ వ్యాధికి చికిత్స లేదని, జీవితాంతం ఇలాగే జీవించాలని చెప్పడంతో గోపి, శంకరకుమారి మానసికంగా కుంగిపోయారు. తమ పాప బతికినంత కాలం ఈ అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతుందని తెలిసి తట్టుకోలేకపోయారు. ఇరవై రోజుల కిందట గోపి కుటుంబంలో శుభకార్యం ఉంటే చిన్నారి మౌనిహను తీసుకుని శంకరకుమారి సాతులూరు వచ్చింది. అనంతరం పుట్టింటికి ధర్మవరం వెళ్ళింది. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వాట్సాప్ చాట్ నడిచింది. అయితే ఇటీవల కిందట గోపి ఫోన్ చేసి నరసరావుపేటకు రమ్మనగా శంకరకుమారి చిన్నారితో కలిసి వచ్చింది. శనివారం రాత్రి నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్లో రూమ్ తీసుకుని గోపి దంపతులు అందులో దిగారు. పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ముగ్గురం చనిపోతున్నామని గోపి ఆదివారం ఉదయం సోదరి వాట్సాప్కి ఫోటోలు పంపాడు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి ముగ్గురూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శంకరకుమారి, మౌనిహ మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషమంగా ఉన్న గోపికి వైద్యులు అత్యవసర వైద్యం అందించినా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో గోపి మత్తు వైద్యుడిగా స్థిరపడగా భార్య కూడా అక్కడే ఉద్యోగం చేస్తుండడంతో అంతా సంతోషంగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాల్లో తల్లిదండ్రుల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య ఇంతవరకు ఎటువంటి మనస్పర్ధలు లేవు. తమ్ముడు నరసింహారావుకు ఇటీవలే గోపి 25 లక్షల బ్యాంకు రుణం ఇప్పించాడు. చనిపోయే ముందు అమ్మానాన్నలను మంచిగా చూసుకో, బ్యాంకు రుణం కూడా నువ్వు చెల్లించనక్కర్లేదు, మేం చనిపోయాక ఇన్సూరెన్స్ వస్తుంది, నా ఖాతాలో 23 లక్షలున్నాయి, అవి తీసుకుని అప్పులేవైనా ఉంటే తీర్చేసేయ్, కుటుంబానికి ఇక నువ్వే పెద్ద దిక్కు అని తమ్ముడుకు గోపి వాట్సాప్ సందేశం పంపడం కుటుంబ సభ్యుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేసింది. కుంభా గోపి అని ఆయన భోపాల్లో ఎనస్థీషియా డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 3 ఇయర్స్ పాప కూడా ఉంది. వీళ్ళ పాపకి కొద్దిగా డౌన్ సిండ్రోమ్తో ఉందని చెప్పేసి అని వాళ్ళకి ఏదో కొంచెం ఇది ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమికంగా చేతులకి క్యాండిలా పెట్టుకొని వాళ్ళ ఎనస్థెటిక్ డ్రగ్స్ ఆర్ ఏ డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఆ ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ లాడ్జ్ లొకేషన్ని వాళ్ళకి షేర్ చేశారు. డాక్టర్ గోపి గారు వాళ్ళ బ్రదర్ వాళ్ళు వచ్చి ఇనిషియల్గా రూమ్ని అది వెరిఫై చేసి వాళ్ళని
ఇమీడియట్గా లైఫ్ లైన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ముగ్గురిని. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.